యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. 3వ మాట. ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొని దేవుడి వాక్యం నేను యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం 2 మాటలు విని ఉన్నాము. అసలు ఈరోజు ఏం రోజండి? ట్రైనింగ్. ఎందుకంటున్నాను ఈరోజు ఈరోజు యేసయ్య మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయనకేమో బాధ, వేదన. సో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఒక భయంకరమైనటువంటి ఎండలో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశాడు. సో కొండ మీద అక్కడ పచ్చని చెట్టు ఒక్కటైనా ఉండదండి. అటువంటి నిర్మానుష్యమైన స్థలంలో దేవుడిని సిలువ వేశాడు. ఎందుకు ఆయన ఆ విధంగా సిలువ వేయాల్సి వచ్చింది అంటే ఆయన మనుషులందరూ మనం చేసిన పాపాలు బట్టి, దోషాలు బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షణ వేయాలి, కానీ మనుషులందరినీ క్షమించడం కోసం ఆయన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. సో మనుషులందరికీ ఏమైంది? ఆ రోజు శుభం జరిగింది, మంచి జరిగింది. ఆయన బాధ అనుభవించిన, వేదన అనుభవించిన ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనకు ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చారు. కనుక మరియు గర్భంలో ఎందుకు జన్మించాడు అంటే మన కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చిన పనిని నెరవేర్చాడు. సో మనకు ఆయన మరణం వలన మనకి రక్షణ దొరికింది, క్షమాపణ దొరికింది, పరలోక రాజ్యం దొరికింది. ఒకవేళ ఆయన భూమి మీదకి రాలేదు, మరణించలేదు అంటే మనకు అసలు పాప క్షమాపణ లేదు, పరలోకం కూడా లేదు. అయితే ఒకప్పుడు ఏం చేసేవారు? యేసుక్రీస్తు లోకానికి రాకముందుగా గొర్రెల రక్తాన్ని జంతువుల యొక్క రక్తాన్ని వధించేవారనమాట. జంతువులను వధించి ఆ రక్తంలో పాపాలు పోవాలి అని అనుకునేవారు. అయితే పరిశుద్ధమైనటువంటి, నీతిమంతుడైనటువంటి యేసయ్య రక్తం చిందించిన తర్వాత అటువంటి బలులన్నీ కూడా పోయాయి. మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు అనమాట. సో అందుకని మనం ఈరోజు మరి సంతోషాచార్య దినం అందరూ ఏమంటే మీరు ఈరోజు చర్చికి ఏడుస్తారు కదా, మా స్కూల్లో వాళ్ళు ఈరోజు మీరు చర్చికి ఏడుస్తారు, సండే గురువారం అనుకుంటుంటారు అనేసి అన్నారు. అలా కాదు, మన కొరకు ఆయన 2025 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఆయనని మన కొరకు చనిపోయి తిరిగి లేచారు అనమాట. సో ఆయన పునరుద్ధానం అయిపోయాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. మనం ఏడవలసిన అవసరము లేదు. ఇప్పుడు ఈ రోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. బట్ మనం ఏడవలసిన అవసరం లేదు. కానీ అంటే ఏడవలసిన అవసరం లేదంటే అది మనమైనా ఆ పర్సనల్ లైఫ్. అది మీరు ఏడవాలి చెప్పుకోవాలని, ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు అని ఏడ్చి ఆయన చెప్పాలని అంటే కాలేదు, చెప్పచ్చు. ఏడవకూడదు అని లేదు, ఏడవాలి అని లేదు. బట్ ఎవరి ఇష్టము వాళ్ళది. దేవుడు ఎవరికి నిర్ణయించినట్టుగా వాళ్ళు మనం జీవించవచ్చు అనమాట. అయితే మరి మెడిసిన్ కూడా 2 మాటలు వివరించారు. సో 3వ మాటని రంగం అది చదివారు. సో మళ్ళీ ఇంకొకసారి మనం ఆ మాటను గుర్తు చేసుకున్నాం.
ఏంటి మూడవ మాట అంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండటో చూచి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. సో తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండటో చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి చెప్పింది. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడిల నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. ఇక్కడ ఒక తల్లికి బిడ్డకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తున్నాం. అమ్మ చాలా చక్కగా తెలుస్తున్నారు అన్నమాట యేసు ప్రభు గారు తన తల్లిని. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు అంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అంతేనండి. సో ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనము బాధ్యత కలిగి ఉండాలి. సో ఒక కుటుంబంలో అయితే తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత బిడ్డలు పెద్దవాళ్ళైనప్పుడు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధ్యత కలిగినట్టుగా ఉండాలి. సో ఇప్పుడు చూసానంటే ఇప్పుడు మన ఈ కాలంలో చాలా మందికి బాధ్యతలు అనేది విస్మరిస్తున్నారు అన్నమాట. ఎవరి బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు ఆ కుటుంబమైనా లేకపోతే ఒక సంస్థలో మనం పనిచేస్తున్నప్పుడు మనకు ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. మన కుటుంబంలో తల్లి ఏ పని చేయాలో ఆ పని ఖచ్చితంగా చేయాలి. తండ్రి ఏ పని చేయాలో ఆ పని ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనము కుటుంబం అనేది ఎటువంటి గందరగోళాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి బాధ్యత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు గారికి లోకంలో తనకున్నది ఎవరు? తన తల్లి మాత్రమే. ఓకేనా? చివరి వరకు తనతో కూడా ఉండింది ఎవరు అంటే తన తల్లి, ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? ఆయనకు ఒక కష్టం కావాలని ఆయన సిల్వ వేస్తున్నారు. సో ఆయనతో కూడా ఉంటే మనల్ని కూడా ఎక్కడ చంపేస్తారేమో అని వెళ్ళిపోయారు. కానీ తల్లి మాత్రం తాను ప్రేమించిన శిష్యుడు మాత్రం ఆయన సిల్వ వేస్తున్నా కూడా ఆయన దగ్గరే ఉన్నారనమాట. ఇంకొన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పుకున్నాను యేసయ్య తను ఎంత బాధ్యతగా తన బిడ్డ పట్ల ప్రవర్తించిందో అంతే బాధ్యతగా యేసు ప్రభు వారు కూడా తల్లి విషయంలో బాధ్యత తీసుకుంటున్నారు. సో ఇది ముందు అనుకుంటున్నారు ఎవరెక్కడ ఇక్కడ నుంచి అమ్మ నా సమయం అయిపోయింది, నేను నా తల్లి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి నీకు కుమారుడు ఎవరు అంటే యోహాను గారు. ఎవరు నుంచి కుమారుడు యోహాను గారు, ఆమెకు కుమారుడు. సో ఇక్కడ నుంచి ఆమె యొక్క బాధ్యతలన్నీ కూడా సో యోహానే తెచ్చారు. చూడండి బైబిల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది, నీ తల్లి ముగిమి అంటూ ఆమెను నిర్లక్ష్యం చేయదు. వాక్యం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులను కొట్టేవారుగా, తిట్టేవారుగా, దూషించేవారుగా, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవారుగా. సో చాలా మంది ఈ లోకంలో లోకస్తులకి అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా చక్కగా తమ పిల్లల్ని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. వారికి ఏ లోటు వచ్చినా కూడా దాదాపు తీర్చడానికి ప్రయత్నం పరిస్థితులను బట్టి వాళ్ళు కోరుకున్నవన్నీ నెరవేర్చుకోగలిగినా వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళు చాలా వరకు నిర్వర్తించగలుగుతున్నారు తల్లిదండ్రులు. బట్ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మాకేం చేసావు, మాకేం చేస్తాడు ఈ క్వశ్చన్ అనమాట. నా బంధువులు అన్నారు అడుగుతారనమాట, నువ్వు నాకేం చేసావమ్మా, నా కొరకు మీరు ఏం సంపాదించారు, మీరు మా కొరకు ఏం చేశారు, మేము ఎందుకు మిమ్మల్ని చూడాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా పిల్లలు అడుగుతున్నారు. సో వాళ్ళకి పనులు, పెన్షన్లు, ఆ తర్వాత వాళ్ళ చదివించట్లు, వారి యొక్క విరామాలు సో చాలా పడ్డారు. అయితే వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారా అని అనమాట. సో ఇక్కడ ఆ విధంగా మరి బాధ్యత తీసుకున్నారంటే యోగం
బాప్తిజం తీసుకున్నాము. సో మనం కూడా యేసు ప్రభు వారే మనము గవర్నమెంట్ కదా, నేను క్రీస్తు పడి జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి అని. సో మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన తల్లిదండ్రులను మనము గౌరవించాలి. నువ్వు భూమి మీద నిర్భాషమంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి అని బైబిల్ చెప్తాం అన్నమాట. సో మనం భూమి మీద నిర్భాషమంతులం అవ్వాలి అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. సన్మానించడం చాలా వేసి పూర్ణంగా ఉండడం కాదు, వాళ్ళకి మాటకి లోబడాలి. వారి చెప్పిన ప్రకారం ఒకవేళ వాళ్ళు మనకి చెప్పడం వాళ్ళకి నచ్చకపోతే మనకు నచ్చింది కూడా ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. సో అంతేగాని తల్లిదండ్రులను నొప్పించడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం అని మనకు చాలా మంచిది కాదు. మా అమ్మ విషయంలో కూడా నేను అదే చేస్తాను. ఒకవేళ మా అమ్మ నాకు కోపం తెప్పించినా కూడా ఏమంటే దేవుడికి మళ్ళీ మనం ఎప్పుడు కదా ఆ సమయంలో కోపపడినా కూడా ఆ తర్వాత మళ్ళీ దేవుడి యొక్క క్షమాపణ అడిగేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడమే. సో తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కూడా మనము అధికారంగా అనుకోకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలకి కోపం తెప్పించకూడదు. ఎపిసి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపును. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. నేను భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. నీ వాగ్దానముతో కూడిన ఆత్మీయత మొదటిది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నెక్స్ట్ 4వ వచనం కూడా చూద్దామండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలో బోధనమైన వారిని పెంచుడి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు బాగా శిక్షిస్తారనమాట. ప్రతి ఒక్కరికి ఒక వయసు ఉంటది అనమాట. చిన్నతనంలో వాళ్ళు మనం ఏం కాదు గద్దించాలి, వీలైతే ఒక దెబ్బ కూడా తగ్గించు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళకి ఒక వయసు వస్తారు, 13 ఏళ్ళు వచ్చింది, 13 ఏళ్ళు 14 ఏళ్ళు టీనేజ్ వచ్చాక వాళ్ళని అలాగే కొట్టి వాళ్ళని అలాగే తింటూ ఉంటే వాళ్ళ మాట వింటామండి? ఎవరు కూడా మాట వింటే మాకు చెప్పేది తల్లిదండ్రులు అన్నా కూడా మాట వినరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో అసలు ఎవరు కూడా వినరు. కాబట్టి వాళ్ళకు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి కోపము రేపకూడదు. వాళ్ళకు కోపము వచ్చే విధంగా మన బిహేవియర్ అనేది ఉండకూడదు. పిల్లలు మనం ఏ విధంగా పెంచాలి అంటే ప్రభువు యొక్క శిక్షణను గౌరవంలో వారిని పెంచాలి. గౌరవంగా కొట్టేసి అది ఇంతవరకు చిన్నపిల్లలైతే, ఎందుకంటే వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. సో బెత్తము వాడడం కాదు, తన కుమారునికి విరోధి అని బైబిల్లో మాట ఉందన్నమాట. సో బెత్తము వాడాలి, అవసరమైనప్పుడు బెత్తం వాడాలి. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనం వాటిని బలహీనంగా అంటే బాహ్యంగా వాళ్ళని శిక్షించకూడదు. ఎలా చెప్పాలి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభువు శిక్ష అన్ని వాక్యాన్ని చూపించి మన బైబిల్లో మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, ఏ విధంగా అంటే మనకు మంచి కలుగుతుంది. సమాజ గ్రంథం అంతా ఇదే విధంగా ఉంటాయి. సో మనము దేవుడి యొక్క వాక్యాన్ని చూపించి ఎవరైనా పిల్లలు మిస్టేక్ చేశారనుకోండి, ఏదైనా పలానా వాక్యం ఇలా జరుగుతుంది, దేవుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి పని మనము చేయకూడదు అని కోపం రాకుండా పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో మనము పెంచాలి. మా తండ్రి గారు మమ్మల్ని అలాగే పెంచారు అనేసి. కాబట్టి పిల్లలకి మనం ఏమి రేపకూడదు అంటే కోపం రేపకూడదు. పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. బైబిల్ ఒక మాట కూడా ఉందండి, తన తండ్రి నేను దూషించిన వ్యక్తులను కారు చీకటిలో ఆడిపోగలంట. చూడండి సామెతలు 20:20 సామెతల గ్రంథము 20 వచ్చింది. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారిని కారు చీకటి అంటే కఠినమైన పరిస్థితులు. తల్లిదండ్రులను విమర్శిస్తున్నారు అంటే నీ దీపము ఆరిపోతుంది. చీకటిలో మనకి ఏం కావాలంటే వెలుగు. చీకటిలో మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. దేవుడు తల్లిదండ్రులను దూషించే వారికంట కారు చీకటి అంటే ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, మనకు కొన్ని వస్తువులు కనిపిస్తాయి.
కరెంట్ పోయినా కొన్ని వస్తువులు కనిపిస్తాయి. కారు చీకటిలో అసలు ఏమి కనిపించవు. కారు చీకటిలో అసలు ఏమి కూడా కనిపించవు. సో అటువంటి కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు అనమాట. అటువంటి సిచ్యువేషన్లకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి తల్లిదండ్రులను మనము గౌరవించాలి. ఇక్కడ చూడండి, తన తల్లికి ఎంతో బాధాకరమైన విషయం. మన పిల్లలకి ఏమైనా ఒక దెబ్బ తగిలితే మనకు కాముగా ఉంటామండి. ఒక చిన్న దెబ్బ తగిలితే దాంట్లో పోతే పడిపోయారు. ఏమైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మన మనసు ఉంటుందా? అయ్యో బిడ్డ పడిపోలేదు బాబు అమ్మ అమ్మకి ఎందుకంటే ఉంటాను ఉండలేదు. తల్లి యొక్క ప్రేమ ఎంతో గొప్పది అంటారు. మామూలుగా మనకు దేవుని ప్రేమ గొప్ప. దేవుని తల్లిని చేస్తున్నవాడు కూడా దేవుడే, తండ్రిని చేస్తున్నవాడు కూడా దేవుడే. తల్లిదండ్రుల్లో ఆ బిడ్డల మీద ప్రేమ పెట్టిన వాడు కూడా దేవుడే. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి ప్రేమ తల్లిదండ్రులకు కూడా ఉండదు. సో దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ అనమాట. బట్ ఈ లోకంలో చూస్తే అమ్మ మొదటి దైవం అంటారు. అంటే ఈ లోకంలో లోకస్తులు తల్లికి చాలా విలువ ఇస్తారనమాట. తండ్రి కంటే కూడా తల్లికి వాల్యూ ఎక్కువ ఇస్తారనమాట. బట్ అటువంటి ఇక తల్లి హృదయంలో నుంచి ఒక ఖడ్గం తీసుకెళ్తుంది. ఎప్పుడు 2025 సంవత్సరాలకు ముందు ఇదే రోజు ఇదే సమయంలో ఆ తల్లి యొక్క మనస్సు ఎంతో వేదన చెందుతా ఉంది. చూడండి, మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 35 చదువుతారా ఒకసారి? వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలు వచ్చినట్లు భయపడినట్లు తిరిగి హృదయంలోనికి ఆయన తల్లి మధ్యతో చెప్తుంది. సో ఇక్కడ ఒక దేవాలయంలోనికి వారి యొక్క తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనే గతము అక్కడ ఉన్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన శిలువ వేసింది ఏ సంవత్సరంలో చెప్పండి? 33 అంటే 33 కోట్ల అయిపోయింది. ఒక ఆపిగా కూడా అయిపోతుంది. 33 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు. 30 సంవత్సరాలు కూడా ఆయన తన సమయంలో మీరు ఉన్నారు. ఏం చెప్తే అది చేశాడు. 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రులతోనే ఉన్నాడు. వాళ్ళు చెప్పింది చేశాడు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఆయన దైవ రాజ్యాన్ని గురించి ప్రకటించాడనమాట. నా రాజ్యం ఇలా ఉంటది, నా రాజ్యానికి రావాలి అంటే మీరు ఏమేమి చేయాలి అని ఆయన స్నేహితులతో కూడా చేసి 33.5 సంవత్సరంలో ఆయనని సిలువ వేశారనమాట. ఆ 33.5 సంవత్సరాలు వెంటనే చెప్తున్నాడు, ఒక ప్రాప్తిగా చెప్తున్నాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఖడ్గము హృదయంలోకి పోతే ఆ మనిషి బ్రతుకుతారా? ఆ మనిషి బ్రతుకుతారండి? బ్రతకరు. అదేనా అంటే చనిపోయే స్థితి. ఎంతో బాధ. చనిపోవట్లేదు ఆమె, కానీ చనిపోయిన పరిస్థితి. తన బిడ్డ చనిపోతుంటే తల్లి బిడ్డ ఎలా బ్రతకలేకపోతాము? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఈ లోకంలో నా బిడ్డ ముట్టుకుంటా అంటారు కదా, అదే ఆ తల్లి యొక్క కళ్ళ ముందరే ఆ బిడ్డకు అటువంటి తీర్పు జరుగుతుంటే, అటువంటి ఏ తప్పు చేయలేదు ఆయన, ఏ నేరము చేయలేదు ఆయన. కేవలం ఆయన ఎందుకు సిలువ వేశారు? రోమ సామ్రాజ్యం అంటే కేవలం మన యొక్క పాపం నిమిత్తం, మన యొక్క శాపం మనము నరకంలోకి పోకుండా పరలోకానికి పోవడం వరకే ఆయన సిలువ వేశారు. ఏదైనా ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తుంటే ఓకే, మనకి శిక్ష తగిననే అని అనుకోవచ్చు, కానీ ఆయన ఏ నేరము కూడా చేయలేదు. ఎటువంటి నేరము చేయని ఆయనను సిలువ వేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంతగానో పగిలిపోతుంది, ఎంతగానో వేదన చెందుతుంది, ఎంతగానో బాధపడుతుంది అన్నమాట. సో కాబట్టి ఆ యొక్క తల్లి ఆ విధంగా తన కుమారుని ప్రేమించింది. సో మనం కూడా ఏం చేయాలి అంటే, ఫైనల్ గా మనము మన తల్లిదండ్రులను మనము గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళు చెప్పింది మనము వినాలి, లోబడాలి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా, భారతదేశంలో ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మన కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవిస్తూ
సెకండ్ మనం గెలిచింది తర్వాత సమాజంలో దేవుడితో మనం కూడా ముందుకు కొనసాగుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, సమాజం అయితే సంఘం పట్ల, అంతేనా? సో మనము ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చినప్పుడు దేవుడు కూడా మనల్ని అంచెలంచెలుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని తన ఇంటిలో దీవించింది కాక. ఆమేన్.